చాలా మంది ఏమంటున్నారు, ఇది జనతా గ్యారేజ్ అంటున్నారు. శ్రీశైలం యాదవ్ ఇల్లు అని అంటే ఆయనకి ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకోకుండా శ్రీశైలం గారి ఇంటికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఇంతలా ప్రజలు నమ్ముతుంటే ఇట్లాంటి వ్యక్తి మీద ఎంతో నెగిటివిటీ కూడా ప్రచారం చేయడం జరుగుతుందండి. చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. డెఫినెట్ గా చిన్న శ్రీశైలం గారు మా నాన్నగారికి స్నేహితుడు కూడా అవుతారు. గతంలో మాతో పాటు టీఆర్ఎస్ లో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. మా నాన్నగారు స్నేహితుడు, అట్లాగే టీఆర్ఎస్ లో పార్టీలో పనిచేసిన అనుభవంతో పాటు ఆయన ప్రజలకు ఏ రకంగా చేరువగా ఉంటాడు అనేది కూడా నేను తెలిసిన వ్యక్తిని. ఎందుకంటే నేను కూడా ప్రజలతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆయన ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ కాకపోయినా వాళ్ళకు ధీటుగా ఆయన ఏ రకంగా పనిచేస్తారు అనేది ఆయన పనితీరు నేను చూడడం కంటే ఎక్కువ విన్నాను. అంటే మనం రెండు కళ్ళతో చూస్తాం, కానీ ఎన్నో వేల కళ్ళు చూసిన కళ్ళు, లాభం పొందిన చేతులు, వాళ్ళు చెప్తే విన్నది డెఫినెట్ గా ఎఫెక్టివ్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా చాలా మంది చెప్పారు. నేను డోర్ టు డోర్ తిరుగుతుంటే కూడా చాలా మంది చెప్పారు, నవీన్ యాదవ్ కే గెలిపించుకుంటాం మేము, డెఫినెట్ గా మేము అందరికి కూడా అప్పీల్ చేస్తే నవీన్ యాదవ్ గెలిపించండి, అవకాశం ఇవ్వండి అంటే డెఫినెట్ గా మేము నవీన్ యాదవ్ నే గెలిపించుకుంటాం, నవీన్ యాదవ్ కి ఓటిస్తాము, వాళ్ళైతేనే మాకు అందుబాటులో ఉంటారు అని చెప్పారు. మీరన్నట్టు గురుద్వారకు కూడా వాళ్ళు శ్మశాన వాటికను కూడా చిన్న శ్రీశైలం మన ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఎవరికి ఏ అవసరం ఉంటే వాళ్ళు అది ఇస్తారు.